అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడత అయిన అన్నదాత సుఖీభవ పథకం కింద 5,000, అలాగే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ కింద 2,000 రూపాయలు ఆగస్టు 2వ తేదీన అర్హులైన రైతు ఖాతాలలో డబ్బు అనేది జమ చేయడం జరిగింది. అన్నదాత సుఖీభవ అలాగే పీఎం కిసాన్ డబ్బులు ఏ అకౌంట్ లో పడ్డాయి, ఎలా చెక్ చేసుకోవాలి, అలాగే డబ్బులు పడకపోతే ఏం చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చెప్పబోతాను. వీడియో పూర్తిగా చూడండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే తప్పకుండా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. రాష్ట్ర వ్యాప్తంగా 95% మంది రైతులకు నగదు అయితే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో క్రెడిట్ అయ్యాయి. మిగిలిన వారికి బ్యాంక్ అకౌంట్ లో ఎన్పిసి అనేది లింక్ లేకపోవడం, అదే విధంగా ఫార్మర్ ఈకేవైసీ చేయించకపోవడం వల్ల వాళ్ళకైతే అమౌంట్ పడలేదు. పేమెంట్ స్టేటస్ అనేది వాట్సాప్ గవర్నమెంట్ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు. కాకపోతే ఇంకానూ ఆప్షన్ అయితే ఇవ్వలేదు. కాబట్టి ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి మీ ఫోన్ లోనే ఎక్కడికి వెళ్లకుండా అనేది నేనైతే ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. వీడియో పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. రైతులకి ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ ఉన్నట్లయితే ఈ విధంగా మెసేజ్ వచ్చి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ శాఖ గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 2వ తేదీ 8వ నెల 2025న అన్నదాత సుఖీభవ అలాగే పీఎం కిసాన్ పథకం మొదటి విడత లబ్ధిని విడుదల చేయనున్నారు. ఈ పథకం ద్వారా మీకు మొదటి విడత లబ్ధి 5,000 మీ అకౌంట్ లో జమ చేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని ఈ విధంగా మెసేజ్ అయితే వచ్చి ఉంటుంది. ఇలా మెసేజ్ రాకపోయినా చాలా మందికి అమౌంట్ పడింటాయి. సో ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్ లో వెళ్ళి చెక్ చేసుకోండి. ఎన్పిసిఐ లింక్ అనేది ఏ బ్యాంక్ ఉంటుందో ఆ బ్యాంక్ అమౌంట్ అనేది పడడం జరుగుతుంది. కొంతమందికి పోస్ట్ ఆఫీస్ లో కూడా డబ్బు అనేది పడడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి పోస్ట్ ఆఫీస్ లో కూడా కనుక్కోండి. మీ ఫోన్ లోనే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి పేమెంట్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలంటే ఫస్ట్ అయితే మీ ఫోన్ లో ఏదో ఒక బ్రౌజర్ అనేది ఓపెన్ చేసి అందులో అన్నదాత సుఖీభవ పథకం అని క్లిక్ చేయగానే ఒక సైట్ వస్తుంది. సో ఆ సైట్ క్లిక్ చేయగానే నో యువర్ స్టేటస్ అని వస్తుంది. అక్కడ క్లిక్ చేయగానే రైతు యొక్క ఆధార్ నెంబర్ అలాగే క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే రైతు యొక్క పేరు, జిల్లా, మండలము, గ్రామము, పథకానికి సంబంధించి అర్హులా కాదా, ఈకేవైసీ అయిందా లేదా, అమౌంట్ అనేది పడిందా లేదా అంటే పేమెంట్ సక్సెస్ అయిందా లేదా, అదే విధంగా ఏ అకౌంట్ లో పడింది మొత్తం డీటెయిల్స్ కూడా చూపిస్తాయి. ఇది అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి 5,000 రూపాయలు పడిందా లేదా అనేది ఈ సైట్ లో తెలుసుకోవచ్చు. అదే విధంగా పీఎం కిసాన్ కి సంబంధించి కూడా ఏ విధంగా అయితే ఈకేవైసీ అయిందా లేదా అనేది ముందు గతంలో ఏ విధంగా చెక్ చేసుకున్నారో అదే విధంగా చెక్ చేసుకున్నట్లయితే అమౌంట్ పడిందా లేదా అనేది కూడా ఆ 2,000 రూపాయలు కూడా చూపించడం జరుగుతుంది. ఈ విధంగా స్టేటస్ చెక్ చేసుకున్న తర్వాత ఎన్పిసి అనేది ఇన్యాక్టివ్ అని ఎర్రర్ వచ్చినట్లయితే మీరు వెంటనే బ్యాంక్ కి లేదంటే పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి ఎన్పిసిఐ లింక్ అనేది చేపించుకోవాలి. కొంతమందికి 2,000 పడి 5,000 పడి ఉండవు. అలాంటి వాళ్ళు వారం నుంచి 10 రోజులు వెయిట్ చేయమని చెప్పి ఉన్నారు. అదే విధంగా ఇనెలిజిబుల్ అని వచ్చినట్లయితే సచివాలయంలో కలవాల్సి ఉంటుంది. అంటే అగ్రికల్చర్ అసిస్టెంట్ ని కలవాల్సి ఉంటుంది. గ్రీవెన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీరు అర్హులైనట్లయితే. ఇంకా కొంతమందికి ఈకేవైసీ అనేది పూర్తి కాలేదని వస్తుంది. అలాంటి వాళ్ళు కూడా అగ్రికల్చర్ అసిస్టెంట్ ని కలిసి మీ ఈకేవైసీ అనేది పూర్తి చేసుకున్నట్లయితే తర్వాత మీకు అమౌంట్ అనేది పడడం జరుగుతుంది. సో ఇది అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి పేమెంట్ స్టేటస్ అలాగే సంబంధించిన వివరాలు అయితే. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది అనేది కామెంట్ చేయండి. యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.